నమస్కారం. నేను చంద్రశేఖర్. హాయ్ కాటా చంద్రశేఖర్ ఛానల్కు స్వాగతం. జగద్గురువు ఆది శంకరాచార్యులు రాసిన సౌందర్యలహరి కేవలం స్తోత్రము కాదు, అది ఒక మంత్రశాస్త్రం. ఈరోజు మనం 35వ శ్లోకం విశ్వమూర్తి రూపం గురించి తెలుసుకుందాం. విశ్వమూర్తి మనస్త్వం హోమత్వం మరుదసి మరుత్సారథిరసి త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం నహి పరా త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృశే. పద్యం. హే శివయువతి సుమతి నీవే మనంబు నీవే హోమంబు వాయువు నీవే వాయు సారథి మహాగ్నివివేను జలము నీవే భూమి తత్వ సంపద వివే మూల శక్తి పంచభూతాత్మకము నీవే పరిణమింతు వన్ని రూపాల తాదాత్మ్యమందు కొనుచు ఏవు కాకుండా అన్యము ఇంత లేదు సర్వమీవే అఖండ విశ్వస్వరూప తల్లి నీవు సంకల్ప మాత్రము చేత ఘన శివానంద భైరవ కమల జాండ రూపము ధరింతు అమ్మ చిద్రూపనగరి ఆర్య దివ్య మాధుర్య సౌందర్య లహరి. వ్యాఖ్య. అమ్మ శివాని, భవాని, శర్వాణి. ఆజ్ఞాచక్రంలో ఉండే మనస్తత్వము నీవే, విశుద్ధ చక్రంలోని ఆకాశతత్వము నీవే, అనాహత చక్రము అనే సంవిచక్రంలోని వాయుతత్వము నీవే, స్వాధిష్టానంలోని అగ్నితత్వము నీవే, మణిపూరంలో వసించే ఉదకతత్వము నీవే, మూలాధారంలో నిలిచియున్న పృథ్వీతత్వము నీవే. ఇలా పంచభూత పంచ తన్మాత్రలలో పరిమళించి నీవు సర్వత్రా నిండి ఉంటే నిన్ను మించి అన్యం ఈ విశ్వంలో ఏమి ఉన్నదమ్మా? నీవే నీ స్వరూపాన్ని జగదాకారంగా పరిణమింప జయతలచి చిచ్చక్తితో కూడిన ఆనంద భైరవ స్వరూపాన్ని శివస్తత్వాన్ని నీ చిత్తంలో భాషిస్తుంటావు. నిన్ను ఇలా తెలుసుకున్న వాడికి ముక్తి కరతలామలకము కదా. చారు నవరత్న ఖచిత కాంచన కిరీట పరమ కారుణ్య రసపూర్ణ పద్మనయన భక్తి ముక్తుల నిడు పరాశక్తి జయము కనక దుర్గా భవాని శంకరుని రాణి. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ధ్యానించడం వల్ల మానసిక ప్రశాంతత, సర్వవ్యాప్తమైన అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. స్వస్తి.